వివాహమైన ఓ మహిళా వాలంటీర్ కారణంగా పథకాలు అందక బాధపడుతున్న పేద కుటుంబాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందాలన్న జగన్ సర్కార్ కలలు ఇటువంటి వారి వలన కల్లలవుతున్నాయని స్థానికులు అంటున్నారు. తిలక్ నగర్లో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న పిన్నింటి గౌతమి జగన్ ప్రభుత్వం రాగానే వాలంటీర్గా జాయిన్ అయ్యింది. తదనంతరం వివాహం జరగడంతో స్థానికంగా నివాసం ఉండకపోవడం వలన క్లస్టర్ పరిధిలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తిలక్ నగర్లో ఆ క్లస్టర్లో ఉన్న సదరు వాలంటీర్లపై ఇదివరకే స్థానిక మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదులు కూడా స్థానికులు ఇచ్చినా స్థానిక నాయకుని అండతో ప్రజలను విస్మరిస్తూ జగనన్న ఆశయాలను తూట్లు పొడుస్తున్నా ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవట్లేదు. వివాహమై అత్తింట ఉన్న కారణంగా తిలక్ నగర్లో విధులను సక్రమంగా నిర్వహించకుండా కొంతమంది అధికారులను మెప్పించుకుంటూ కాలం వెళ్లదీస్తున్న సదరు వాలంటీర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుకుంటున్నారు. నా పేరు నేర్పు, మా అమ్మగారు పుష్ప గారు. నేను ఇక్కడికి వచ్చేసి 15 సంవత్సరాలు అవుతుంది. నేను తిలక్ నగర్ వచ్చేసి 7 సంవత్సరాలు అవుతుంది. మాది వెజిటేబుల్ షాపు. ఇప్పుడు చాలాసార్లు గౌతమి వాలంటీర్ దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఏం లేదు. వెళ్ళి చెప్పినా కూడా ఏం పట్టించుకోవాలి, మ్యాపింగ్ చేయలేదు, ఏమీ లేదు. చాలాసార్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా లేదు, ఆవిడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి అంత ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చేసి నేను మినిమము 7 years 8 years అవుతుంది, కానీ మాకు ఇక్కడ ఏమీ లేవు. రేషన్ కార్డు లేదు, చీనీ కార్డు లేదు, పెన్షన్ లేదు, ఒక ఇల్లు లేదు, వాటర్ లేదు. ఇంటి అద్దె కట్టుకొని 3 ఆడపిల్లలతో బతకాలని చాలా కష్టంగా ఉంది. ఎలాగ బతకాలనేది మీ మీద భారం వేస్తున్నాము. దానికి వేస్తే ఒక 100-200 కడుతున్నా, పిల్లలకు పెంచుతున్నా. ఒక ఆడపిల్లలకు పెంచాను, 3 ఆడపిల్లలు. మా ఆయన వదిలేసి 20 సంవత్సరాలు మావ అయిపోతాను, కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు. మగ దిక్కు లేదు, 3 ఆడపిల్లలే నాకు. ఒక పిల్లలు తేలిక లేరు. ఎక్కడున్నామా ఎలాగున్నామా అని పట్టించుకున్న లేరు. నేను ఒక అమ్మ ఉన్నదంటే దాని కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు ఇంకా తోడు నేను ఎవరు లేరు. 3 ఆడపిల్లలు, ఒక పాపకు పెళ్లి చేశాను. మీ దయాన్ని తరం వల్ల ఏదైనా మాకు మేలు చేయాలనుకుంటే వాళ్ళంతా గౌతమ్ గారు ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఆవిడ పట్టించుకోకపోయినప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళమని మేము ఆడుకొని మీకు ఎక్కడ తిరగగలము మాకు తెలియకపోయినవని చెప్తున్నారు. అంతే. నా పేరు జానకి. నేను ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అయింది. తిలక్ నగర్ వచ్చి 2 సంవత్సరం పైన అవుతుంది. ఫస్ట్ కూడా అక్కడ నెహ్రూ నగర్లో కూడా ఏ వాలంటీర్ పట్టించుకోలేదు. ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల పైన అయిపోతుంది. ఇక్కడ కూడా మా వాలంటీర్ గౌతమ్ గారు చెప్పినే పాపకి ఇలాగా భర్త వదిలి ఇడిచిపెట్టేసినారు. పాపకి చిన్న పాప ఉంది. పాప కోసము రేషన్ కార్డు పెన్షన్ పెట్టమని చెప్పి గిడాకులు నోటీస్ వస్తే పెడతామన్నారు. వచ్చేసింది కూడా ఇక్కడ పెట్టడం లేదు, అవడం లేదు అనేసి వదిలేసారు. ఎవరు రేషన్ కార్డు పెట్టలేదు, పెన్షన్ పెట్టలేదు. మా అమ్మగారు ఆమెకి కూడా ఎవరు లేరు. ఆమె కూడా ఇక్కడ నా దగ్గరే ఉంటుంటుంది. ఆమె కూడా పెన్షన్ పెట్టమని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినాను, ఆమె కూడా పెట్టడం లేదు. మా పాప భర్త చనిపోయి వచ్చేసి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నదంటే దానికోసము ఏదైనా పట్టించుకోండి, ఆ పాప ఉంది ఎలా చేసుకుంటానంటే ఆ పాప షాప్కి వెళ్ళి 4,000 తెచ్చి పాప చదివించుకొని రెంట్లు కట్టుకొని ఏదో కొంచెం నేను హెల్ప్ చేసి ఆ పాప నేను చూసుకుంటున్నాను. అది మేము పరిస్థితి. మాకు ఇల్లు లేదు, మేము రెంట్ కొంటున్నాము. కాలనీ కూడా పెట్టమన్నాము, ఇల్లు మాకు లేదనేసి అది కూడా పెట్టలేదు, అది కూడా చేయలేదు. రిక్వెస్ట్ చేసినాము, ఏమీ చేయడం లేదు. రేషన్ కార్డు కూడా పెట్టడం లేదు, పాపకి పెన్షన్ కూడా పెట్టడం లేదు. మాకు కాలనీ లేదు, ఇల్లు లేదు, ఇల్లు కూడా పెట్టమన్నాము, మాకు కూడా ఏం చేయడం లేదు. రిక్వెస్ట్ చేసి ఏం పట్టించుకోవడం లేదు. అమ్మ కోసం కూడా పెన్షన్ రాయమన్నాము, అమ్మ కోసం పెన్షన్ రాయమంటే అమ్మకి 60 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అవ్వడం లేదు, ఇప్పుడు అవ్వదు అది ఇది అనేసి డిలీట్ చేయించామన్నారు. అక్కడ డిలీట్ చేయించాను ఒరిస్సాలోనే. ఇక్కడ అమ్మగారు నేను ఒక్కదాన్నే కాబట్టి అమ్మ నాతో పాటు ఉంటున్నది, అమ్మకి పెన్షన్ పెట్టమంటే ఇక్కడ ఇప్పుడు అవ్వదు అనుకున్నాను సార్. అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా అమ్మకి ఏమీ లేకుండా అమ్మ దగ్గరకు నేనే చూసుకున్నాను, పాపకి నేనే చూసుకుంటున్నాను. మా ఆయన ఏదో చిన్న కూలి పని చేసుకొని ఏదో ఎంతో కొంత పంపిస్తుంటే దాంట్లోనే మేము అందరం బతుకుతున్నాము రెంట కట్టి. మాకేటి పట్టించుకోవడం లేదు ఇక్కడ. అందరికీ నమస్కారం. నా పేరు కొంచాటి రాజా శ్రీకాంత్. వైఎస్ఆర్సీపీ తరఫున 17వ వార్డులో ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇవాళ పత్రికా సోదరులు కొంతమంది వార్డులోని సమస్యలను దృష్టికి తీసుకుని వచ్చారు. నిజంగా దురదృష్టకరమైన సంఘటనలు. ఆ వాలంటీర్కి ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. యాక్చువల్గా వార్డులోన వలస నాయకులు అని ఎందుకు అంటున్నానంటే
ఆ వార్డులో స్థిర నివాసం ఉండకపోయిన నాయకుడి వల్ల అతను ఏదో వస్తుంటాడు, చెయ్యి ఊపేసి వెళ్ళిపోతుంటాడు, ఏదో రెండేటికి ఇలాగ హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అటువంటి నాయకుల వల్ల ఆ వార్డు ఏమవుతుందంటే చాలా సమస్యలు టెస్ట్ వేసుకొని ఉన్నాయి. పూర్తిగా ఒక సిస్టం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా వరకు మేము అక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వరకు మా సోదరులందరితో కలిసి అక్కడ కోదండ కానీ, రవి కానీ, ఇంకా మిగతా పెద్దలు, వార్డు పెద్దలతో కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులతో కానీ చాలా వరకు సమస్యలని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం, పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇదైతే దురదృష్టకరం. ఎందుకంటే జగనన్న చాలా మతం, కులము, పార్టీ ఏది చూడకుండా సంక్షేమ పథకాలు ఇమ్మని చెప్తున్నారు. ఆయన ఒకటే ఒకటి అడుగుతాం చెప్తున్నారు, అర్హత ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. నిజంగా అర్హత ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉండిపోతున్నారంటే, జగనన్న లాంటి ప్రభుత్వంలో ఉండిపోయారంటే చాలా దురదృష్టకరమైన సంఘటన. అక్కడ వాలంటీర్ కరెక్ట్గా వ్యవహరించి ఉంటే ఇటువంటి సమస్య అనేది బాహ్య ప్రపంచానికి తెలిసి ఉండే అవసరం ఉండకపోయిన పరిస్థితి ఉన్నది ఈవేళ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా కొంతమంది వల్ల ఇబ్బంది అవుతుంది. ఈ సమస్య ఏదైతే ఉందో స్థానిక మంత్రివర్యులు డాక్టర్ సిద్దిరి అప్పలరాజు గారికి, అదేవిధంగా మా చైర్మన్ గారు బల్లగిరి బాబు గారికి, ఇతరత్ర పెద్దల దృష్టికి కూడా పట్టుకుని వెళ్ళడం జరుగుతుంది. అతి త్వరలో ఆ పేద కుటుంబాలకి న్యాయం చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది అని మీ అందరి ద్వారా ఆ పేద కుటుంబాలకి విన్నవించుకుంటున్నాను. అతి త్వరలో నేను కూడా వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడి అది పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.